ప్రభునందు ప్రియులైనటువంటి మరి దేవుని బిడ్డలకు వందనములు. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం మరి ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి, గడిచిన దినాలలో మీరు మాకు తోడుండి మంచి ఆరోగ్యమునిచ్చి, మరి తండ్రి క్షేమమునిచ్చి మీరు మమ్మలను కాపాడుకుంటూ వచ్చిన విధానముకి మీకే హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతలు నాయన. ఈ సమయంలో లేఖనములు యందు మరి తండ్రి నిత్య జీవము కలదని వాటిని మరి తండ్రి ధ్యానించుచుండగా మా మనోనేత్రములను వెలిగించుకున్న వారమై మీరు మా కొరకు మరి రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మీ విలువైనటువంటి వాక్కులను మరి తండ్రి మేము అర్థం చేసుకుని దానికి తగినట్లుగా మీ కొరకు బ్రతికే మంచి మనస్సును, స్థితిని మాకు అనుగ్రహింపచేయమని, కృప చూపమని, సహాయం చేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి పరిశుద్ధ గ్రంథం నుండి మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయము, అందులో 29వ వచనం ఒకంత మనం చూసుకున్నామండి. 29వ వచనంలో, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో, మరి ఈ పత్రికలో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి పౌలు గారు మరి కొరింథీ సంఘంలో మరి ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆయన అడ్రస్ చేస్తూ రాసినటువంటి పత్రిక ఇది. అందుకని ఈ పత్రికలో మనం చూసుకున్నట్లయితే మొదట అక్కడ ఉన్నటువంటి మరి విభజనలు, అంటే అక్కడ ఉన్నటువంటి బిలీవర్స్, విశ్వాసుల మధ్య ఏవైతే విభజనలు ఉన్నాయో, అంటే నాయకులను బట్టి, లీడర్స్ని బట్టి వాళ్ళు ఏంటంటే కొంతమంది మేము పౌలు వారం మేమని, కొంతమంది కేఫా వాళ్ళము, మరి కొంతమంది అపోలో వాళ్ళమని, ఈ విధంగా ఏంటయ్యా అంటే వ్యక్తులను బట్టి, అంటే నాయకులను బట్టి వాళ్ళు విడిపోయినప్పుడు, వాళ్ళు అంటే వాళ్ళ మధ్య ఆ డివిజన్స్ అనేవి వచ్చినప్పుడు దానిని అడ్రస్ చేస్తూ మరి పౌలు గారు ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి మరి ఈ 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే దానిని గురించినటువంటి ప్రస్తావన మరి ఆయన చేస్తూ, ఇక 5 నుంచి మనం చూసుకున్నట్లయితే మరి జారత్వం అనేటటువంటి మరి అదొక ఏంటంటే సంఘంలో మరి విశ్వాసుల మధ్య లేదా విశ్వాసులైనటువంటి వాళ్ళు మరి జరిగిస్తున్నటువంటి జారత్వం అనేటటువంటి సమస్యను గురించి అడ్రస్ చేస్తూ 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే దాని గురించినటువంటి మరి వివరణ మనకు కనపడుతుంది. ఇక 8, 9, 10 ఈ అధ్యాయాలకు మనం వచ్చినట్లయితే మరి తీసుకునేటటువంటి మరి ఆహార విషయమై దానిని గురించినటువంటి మరి వివరణ, అంటే విగ్రహములకు అర్పించినవి మరి తినచ్చా తినకూడదు అనేటటువంటి మరి దాని విషయమై మరి పౌలు గారు మీకు జ్ఞానం ఉందని చెప్పి మరి మీరు తినకుండా ప్రేమ కలిగి మరి మీరు బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారి నిమిత్తం మీరు తినకుండా ఉంటే మంచిది అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూనే మరి నాకు స్వాతంత్రం ఉంది మరి అని క్రీస్తులోనికి వచ్చినటువంటి మనం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని మనం దాన్ని మనం దుర్వినియోగపరుచుకోకూడదు. జ్ఞానం ఉంది కదా అని, స్వాతంత్రం ఉంది కదా అని మరి అన్నీ చేయదగినవి కావు, కానీ ఏదన్నా మనం చేస్తున్నప్పుడు విశ్వాసులుగా 1కి 4 సార్లు మనం దాని గురించి ఆలోచించవలసిన వారమై ఉన్నామని, ఏది క్షేమకరమో, ఏది మరి దేవుని నిమిత్తం మరి అది ఏది మంచో దాన్ని మనం గుర్తించి చేస్తే మరి ఎక్కువ మందిని మనం దేవుళ్ళలోనికి సంపాదించిన వారం అవుతాం అనేటటువంటి విషయాన్ని చెప్పుకొస్తూ, ఇక 11, 12, 13 ఈ 14 అధ్యాయాల్లో వచ్చేసరికి ప్రేమను గురించి చెబుతూ మరి ఆరాధన అనేది పరిశుద్ధుల మరి సంఘములో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. కాబట్టి మీరు ప్రేమ కలిగి మీలో మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి పరిశుద్ధాత్ముడు మరి కృపావరములను
ఆయన అనుగ్రహించినప్పటికీ మరి ఒక్కొక్కళ్ళు వాళ్ళు పొందుకున్నటువంటి ఆ వరాన్ని బట్టి క్రమంగా మీరు ఆరాధన జరిగిస్తే మరి ఏ విధమైనటువంటి అల్లరి మీ సంఘంలో ఉండదనేటటువంటి విషయాన్ని మరి ఆయన ఆ 12, 13, 14 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే దానిని గురించి మరి ఆయన ప్రస్తావిస్తూ ఇక 15వ అధ్యాయానికి వచ్చేసరికి మరి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ 15వ అధ్యాయం అంతా ఏంటయ్యానంటే ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అదేంటయ్యానంటే మృతులను గురించినటువంటి అంటే మృతులు చనిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి వాళ్ళు పునరుద్ధానులు అవ్వరు, వారు లేపబడరు అనేటటువంటి మరి ఆ విధమైనటువంటి మరి నమ్మకాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అపోజిట్ పౌలు గారు అంటే ఇన్నిటిని అడ్రస్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆయన ఇక ముగింపులో 15వ అధ్యాయంలో మరి అక్కడ క్రీస్తు మరి మృతులలో నుండి లేపబడలేదని మరి చనిపోతే మళ్ళీ పునరుద్ధానం అనేది లేదనేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళను ఉద్దేశించి ఆయన చెబుతున్నటువంటి సందర్భం. అందుకని మీరు కావాలంటే ఆ 15వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే 12వ వచనంలో చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత మీకు నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే ఈ 15వ అధ్యాయం 29లో ఉన్నటువంటి ఈ వచనం ఏదైతే ఉన్నదో మృతుల కొరకైనటువంటి బాప్తిసం అనేది అది మనకు అర్థం కావాలనంటే బైబిల్లో మనకి ఏదైనా ఒక విషయం అర్థం కావాలనంటే మరి అక్కడ మనకి సందర్భం మీద అంటే కాలం మీద మరి అలాగే సందర్భం మీద అలాగే ప్రయోగింపబడినటువంటి మరి ఆ భాషలోని భావం మరి ఏంటనేది మనకి తెలిసి ఉండాలి యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం మనకి అర్థం కావాలనంటే అంటే ఏ సందర్భంలో ఆయన ఈ వచనాన్ని అంటే ఈ వాక్యాన్ని మరి రాయటం జరిగింది లేదా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది అని దీని గురించి మనం ఆలోచించడానికి ముందు అసలు ఏ సందర్భంలో ఇది రాయబడిందో మనం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే మరి 12వ వచనం నుంచి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. చూడండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు అంటే మీలో కొంతమంది మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. అంటే మృతుల పునరుద్ధానము లేదని మీరు ఎలా చెప్తున్నారు అని ఇంకా ఏమని అంటున్నాడు చూడండి 13వ వచనంలో, మృతుల పునరుద్ధానము లేని ఎడల ఒకవేళ మృతుల పునరుద్ధానం అనేది లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇంకప్పుడు క్రీస్తు లేపబడి ఉండనట్లు అవుతుంది. 14వ వచనం ఏమని అంటున్నాడు చూడండి, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇంకా అలాంటప్పుడు మేము యేసుక్రీస్తుల ప్రభువారిని గురించి ప్రకటించాల్సినటువంటి అవసరతే ఉండదు కదా. లేదా ఒకవేళ మేము ప్రకటించినా అది వ్యర్థమవుతుంది కదా. మరి మీరు క్రీస్తునందు విశ్వసించినా ఆ విశ్వాసం ఏమవుతుంది అని అంటే అది వ్యర్థమైపోతుంది కదా. కాబట్టి మృతుల పునరుద్ధానం ఉన్నది, క్రీస్తు తిరిగి సజీవుడై మరి ఆయన లేచాడు 3వ దినమున. అలాగే తన వారిని ఆయన 2వ రాకడలో మరి ఏం చేస్తాడయ్యానంటే లేపుతాడు. వాళ్ళందరినీ మరి ఏం చేస్తాడయ్యానంటే పరలోకంలో ఉన్నటువంటి మరి తండ్రి అయిన దేవునికి మరి అప్పగిస్తాడనేటటువంటి విషయాన్ని మీరు చదువుకుంటూ వెళ్తే కిందకి అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. నేను చెప్పిందే మీకు కింద తగులుతూ ఉంటుంది. కావాలంటే కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. అప్పుడు మేము అబద్ధీకులం అవుతాం. అపోస్తులమైనటువంటి మేము ఒక అబద్ధ సాక్షులుగా మిగిలిపోతాం అనేటటువంటి విషయాన్ని చెబుతూ కింద మనం చూసుకున్నట్లయితే 22వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే 21 మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. 22వ వచనంలో ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 23వ వచనం ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని 24వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. కాబట్టి మృతుల పునరుద్ధానం ఉంది అనేటటువంటి మరి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పుకొస్తూ ఇప్పుడు మనం 29వ వచనానికి మనం చూసుకున్నట్లయితే, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు. అంటే మృతుల కొరకు మరి బాప్తిస్మం పొందినటువంటి వారు ఒకవేళ మృతుల పునరుద్ధానం లేదని అనుకుంటే
మరి మృతుల కొరకు బాప్తిస్మం పొందినటువంటి మరి వారు ఏమవుతారయ్యానంటే ఒక విధంగా చెప్పాలంటే వ్యర్థులైనట్లే కదా అనేటటువంటి విషయాన్ని ఆయన మరి ప్రస్తావిస్తూ మరి ఈ 29వ వచనాన్ని చెప్పుకొస్తున్నాడు అనమాట. ఏమనంటున్నాడు చూడండి, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు అని ఇంకా ఏమనంటున్నాడు చూడండి, మృతులే మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. అంటే ఒకవేళ మృతుల పునరుద్ధానం అనేది లేనప్పుడు మరి వాళ్ళు మృతుల కొరకైనటువంటి మరి ఆ బాప్తిస్మము మరి పొందవలసినటువంటి అవసరత ఏముంది అని చెప్పి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారులారా, మరి బాప్తిస్మం గురించి మరి మీకు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. లేని ఎడల క్లుప్తంగా బాప్తిస్మం అనగా మరి పాతిపెట్టుట లేదా సమాధి మరి చేయుట అనేటటువంటి అర్థం. మరి ఈ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అని అంటే, మనం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో చూసుకున్నట్లయితే మనం క్రీస్తు యొక్క మరణములో పాలిభాగస్థులం అవుతూ, మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయనను మరి దేవుడు మృతుల నుండి ఎలాగ లేపాడో మరి ఆయన పునరుద్ధానంలో కూడా మనం పాలిభాగస్థులం అవ్వటానికి మనం లేపబడుతున్నట్లుగా. అంటే ఒక విధంగా చెప్పాలనంటే, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలనంటే, బాప్తిస్మంలో మరి మనల్ని నీటిలో ముంచుతున్నారు. మీరు ఆలోచించినట్లయితే నీటిలో ముంచి మనల్ని పైకి లేపుతారు. నీటిలో ముంచుతున్నారని అంటే దాని అర్థం ఏంటనంటే, మన ప్రాచీన స్వభావ విషయమై, జాగ్రత్తగా వినాలి, మన ప్రాచీన స్వభావ విషయమై మనం ఏమవుతున్నామని అంటే సమాధి చేయబడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే పాతి పెట్టబడుతున్నాం. ఎందుకనంటే మన ప్రాచీన స్వభావ విషయమై మనం మరణం అయినప్పుడే ఏమవుతాయి అని అంటే, మన మీద మరి ఏవైతే అప్పటి వరకు మరి ఆరోపింపబడినా లేకపోతే మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతున్నాయి అని అంటే అక్కడితో మరి పోతున్నాయి. అవన్నీ అక్కడితో ఏమవుతున్నాయి అని అంటే కొట్టివేయబడుతున్నాయి. అందుకని మీరు రోమిలకు రాసిన పత్రికలో మరి గడిచిన సెషన్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటున్నామో మన ప్రాచీన స్వభావ విషయమై మనం ఏమవుతున్నాం అంటే మృతి పొందిన వారం అవుతున్నాం. ఎందుకంటే ఒక మనిషి బ్రతుకున్నంత వరకు అతని మీద ఏమంటే ఒక కేసు ఏదన్నా అంటే ఒక నేరం ఆరోపింపబడినప్పుడు ఈ కేసు విషయమైనటువంటి చర్చలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అని అంటే ఆ మనిషి బ్రతుకున్నంత వరకు కొనసాగుతాయి. ఒకవేళ మనిషే చనిపోయాడు అనుకోండి, అంటే ఏ వ్యక్తి మీద అయితే మరి నేరం ఆరోపింపబడిందో ఆ వ్యక్తే చనిపోయాడు అనుకోండి, ఇంకప్పుడు ఏ విచారణ ఉండదు. ఎందుకంటే మనిషే లేడు కాబట్టి, మనిషి చనిపోయాడు కనుక. అలాగే ఇప్పుడు బాప్తిస్మంలో ఏమవుతుంది అని అంటే మనల్ని నీటిలో ముంచుతున్నప్పుడు మన ప్రాచీన స్వభావ విషయమై మనం అంధకార సంబంధులుగా దేవునిని ఎరుగనటువంటి వారముగా మరి మనం ఏదైతే దేవునికి ఎగెనిస్ట్గా లేదా విరోధముగా మనం ఏవైతే మరి అపరాధములు చేశామో ఆ పాపములు అన్నిటి విషయమై మన ప్రాచీన పాప స్వభావ విషయమై మనం ఏమవుతున్నామయ్యానంటే మనము మరి క్రీస్తు యొక్క మరి ఏమవుతున్నాం అంటే మనం చనిపోయిన వారం అవుతున్నాం. అంటే క్రీస్తు ఎలాగైతే మరి ఆయన చనిపోయి మరి తిరిగి ఆయన 3వ దినాన ఎలాగైతే లేపబడ్డాడో అలాగే మనం కూడా మన ప్రాచీన స్వభావ విషయమై చనిపోయి తిరిగి ఒక నవీనమైనటువంటి స్వభావాన్ని మరి ధరించుకున్న వారమై దేవుని కోసం మనం బ్రతకబద్ధులమై మనం ఏమవుతున్నామంటే తిరిగి లేపబడుతున్నాం. అందుకని నీటిలో ముచ్చిన మనల్ని పైకి లేపుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాచీన స్వభావ విషయమై మరి చనిపోయినటువంటి నీవు ఇప్పుడు పైకి లేపబడినటువంటి నీవు నీకు ఒక కొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకొని దేవుని కోసం బ్రతకబద్ధుడివై ఉన్నావు. ఆ నవీన స్వభావములో నువ్వు ఈ లోకములో ఉన్నటువంటి మరి ఈ లోకాశలను జయించాలన్నా కుడి ఎడమలకు నువ్వు తొలగిపోకుండా మరి క్రీస్తు మార్గంలో నువ్వు నడవాలనంటే నీకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. అందుకని దేవుడు పరిశుద్ధాత్మను నీకు వరంగా ఇస్తున్నాడు. కాబట్టి బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే మన పాపాలను మనం కడుక్కుంటున్నాం. అలాగే అట్ ది సేమ్ టైం మరి పరిశుద్ధాత్మను మనం పొందుకొని మరి దేవుని కొరకు ఒక నూతనమైనటువంటి మరి స్వభావం కలిగి మరి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మనం దేవుని కొరకు మంచిగా దేవుని బిడ్డలుగా బ్రతుకుట ద్వారా ఏమవుతున్నామయ్యానంటే మనం మరి జీవ పునరుద్ధానంలో పాలిభాగస్థులం అవ్వటానికి అర్హతను సంపాదిస్తున్నాం మనం. అంటే ఒక విధంగా చెప్పాలనంటే పాప స్వభావ విషయమై చనిపోయిన మనం తిరిగి ఏమవుతున్నామయ్యారంటే దేవుని మరి పిల్లలుగా ఆత్మచేత నడిపింపబడిన వారముగా. అందుకని అంటాడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ ఏమవుతారంటే దేవుని బిడ్డలు అవుతారు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి మృతులలో నుండి ఒక విధంగా చెప్పాలనంటే మనం ఎందుకు అంటే మన ప్రాచీన స్వభావ విషయమై మరి మృతి పొందిన మనం ఎందుకు లేపబడ్డాం, మనం నీటిలో నుంచి ఎందుకు లేపుతున్నారయ్యా అంటే నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకొని బ్రతకటానికి. అలా నవీన స్వభావంతో, నూతన స్వభావంతో అప్పటి వరకు చేసిన ఆ పాప క్రియలన్నిటినీ నువ్వు మానివేసి మరి క్రీస్తు చూపినటువంటి మార్గములో మరి ప్రేమ కలిగి నువ్వు దేవుని కొరకు ముందుకు కొనసాగినట్లయితే, దేవుని కోసం బ్రతికినట్లయితే దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. అంటే క్రీస్తు రెండవ రాకడలో నువ్వు పునరుద్ధానుడు అవుతావు. అంటే నువ్వు మళ్ళీ తిరిగి ఏమవుతావు అంటే లేపబడతావు. ఆత్మ ఏమవుతుందనంటే అక్షయతను ధరించుకొని ఇది శాశ్వతం దేవుడి దగ్గర ఉంటుంది అనేటటువంటి విషయాన్నే ఆ 15వ అధ్యాయంలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అయితే ఇక్కడ 29వ వచనంలో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మృతుల కొరకైనటువంటి బాప్తిస్మము అనేటటువంటి పదాన్ని ఆ పదాన్ని ఆయన ప్రయోగించడం జరిగింది. చాలామంది ఏంటంటే దీన్ని అపార్థం చేసుకుంటున్నారండి. అంటే ఎలా అపార్థం చేసుకుంటున్నారంటే మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అంటే బాప్తిస్మము అనేది మీకు ఇప్పటివరకు ఎందుకు నేను వివరణ ఇచ్చానంటే మనిషిగా మనం భూమి మీద బ్రతుకున్నప్పుడు యాక్చువల్గా ఏమవ్వాలంటే మన ప్రాచీన పాప స్వభావ విషయమై మనం చనిపోవాలి. అలాగే ఒక నూతనమైన స్వభావం ధరించుకున్న వారముగా దేవుని కోసం ఏంటయ్యానంటే మనం బ్రతకబద్ధులమై ఉన్నాం. అందుకనే క్రీస్తులోనికి వచ్చిన వాడు మరి నూతన సృష్టి అని అంటాడు. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే. కాబట్టి ఈ నూతనమైనటువంటి స్వభావంతో దేవుని కోసం మనం బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు ఏంటనంటే దేవుడు మనకి ఏం చేస్తాడయ్యానంటే పరలోకాన్ని ఇస్తాడు. కానీ చాలామంది ఏంటయ్యానంటే బాప్తిస్మం మీద సరైనటువంటి అవగాహన లేకపోవడంతో మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అంటే వాళ్ళు ఏమని అనుకుంటున్నారనంటే ఎవరైనా అంటే చాలామంది అనుకునేది చెప్తున్నానండి. చాలామంది అపార్థం ఎలా చేసుకున్నారనంటే మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఇప్పుడు నేను తీసుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో నన్ను నీటిలో ముంచి నన్ను పైకి లేపుతున్నారు కదా, ఇది బాప్తిస్మం. ఓకే, మృతుల కొరకు బాప్తిస్మం అని అంటే మరి నా పితరులు ఎవరైనా చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ విషయమై ఇప్పుడు బ్రతుకున్నటువంటి నేను వాళ్ళ పేరిట నేను ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు కూడా రక్షింపబడతారు, వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధానులై లేపబడతారు అనేటటువంటి మరి నమ్మకాల్లో ఉన్నారు చాలామంది. ఆ నమ్మకంతోనే చాలామంది ఏంటయ్యానంటే బాప్తిస్మం మరి ఇమ్మని అడుగుతున్నారు, కొంతమంది ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే చనిపోయినటువంటి ఒక వ్యక్తి అతను చనిపోయాడు ఆల్రెడీ. చనిపోవటం అంటే దేహం అయితే ఏమైందనంటే భూమిలోనికి వెళ్ళిపోయింది. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆత్మ మరి అది వెళ్ళవలసిన చోటుకి ఆల్రెడీ అది వెళ్ళిపోయింది. ఎందుకనంటే యేసుక్రీస్తుల ప్రభువారు ఒక మాట అన్నారు యోహాను రాసిన సువార్తలో, నేను చెప్పిన మాటే అంచె దినమందు వానికి తీర్పు తీర్చనని అన్నాడు. ఒకవేళ వాక్యం లేని వాడి పరిస్థితి ఏంటండి అంటే వాడి మనస్సాక్షిని బట్టి వాడు చేసినటువంటి క్రియలను బట్టి వాడికి పరదేశా లేకపోతే వేదనకరమైనటువంటి స్థలమా అనేటటువంటిది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఆత్మ వెళ్ళవలసినటువంటి చోటుకు ఆల్రెడీ అది వెళ్ళిపోయిన తర్వాత ఆ మృతుని గురించి నువ్వు బాప్తిస్మం తీసుకోవటం మూలంగా మళ్ళీ తిరిగి అతనికి నిత్యజీవం వస్తుంది అనేది అది కరెక్ట్ కాదండి. అది ఒకవేళ నిజమే అని అనుకుంటే ఒకవేళ నిజమే అయితే అలా అనుకుంటే అది ఒకవేళ నిజమే అని అనుకుంటే అంటే దాని ఏమని ఒకవేళ ఒక వ్యక్తి భూమి మీద ఎలా బ్రతికేసినా అతను చనిపోయిన తర్వాత మరి అతని పిల్లలు లేకపోతే అతని యొక్క మరి తరాలలో ఎవరో ఒకళ్ళు అతని పేరిట బాప్తిస్మం తీసుకుంటే ఇతను కూడా మళ్ళీ ఏమవుతాడంటే ఇతను కూడా నిత్య జీవం వస్తుంది, ఇతను కూడా మరి జీవ పునరుద్ధానంలో పాలుభాగస్తుడు అవుతాడనేటటువంటిది ఒకవేళ నిజమని అనుకుంటేనండి, ఇప్పుడు నేనున్నాను కదండి, నేను ఇప్పుడు నా ఇష్టానుసారంగా అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను. నేను బ్రతికేసి చేయకూడనివన్నీ చేసేసి నా బ్రతుకు కాలంలో చచ్చిపోతూ నేను ఏమని చెప్తానంటే మా అమ్మాయిని పిలిచి, అమ్మ నేను ఎలాగో చనిపోతున్నాను, మరి నేను చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావనంటే నా పేరు మీద నువ్వు బాప్తిస్మం తీసేసుకో, అప్పుడు నాకు నిత్య జీవం వస్తుందని చెప్పి నేను చనిపోయాను అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు నా బిడ్డ కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఆమె బాప్తిస్మం తీసుకొని మంచిగా దేవుడి కోసం బ్రతికి మరి ఆమె తీసుకోవటం మూలంగా నాకు కూడా నిత్యజీవం వస్తుందని నేను అనుకున్నట్లుగా అది జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? అలా జరగదండి. ఏం జరుగుతుందో తెలుసా, తను కూడా ఏం చేస్తుందనంటే తన ఇష్టానుసారంగా తాను బ్రతికేసి నేను ఎలాగైతే తనకి చనిపోవడానికి ముందు నేనైతే ఎలాగ చెప్పానో అలాగే తను కూడా చనిపోవడానికి ముందు ఏం చేస్తుందంటే తన పిల్లలకు చెప్తుంది ఏమని, ఒరే మా నాన్న చెప్పాడు ఏమని ఇలా చేయమని,
కాబట్టి నేను కూడా నా ఇష్టానుసారంగా బతికేశాను. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారనంటే, మీరైనా సరే మరి బాప్తీసం తీసుకొని, నా పేరు మీద కూడా బాప్తీసం తీసుకొని చక్కగా మంచిగా బ్రతకండి, అప్పుడు నాకు నిత్యజీవం వస్తుందని చెప్పి తను కూడా అలాగే వెళ్ళిపోయింది అనుకోండి. నెక్స్ట్ వచ్చిన జనరేషన్ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికేసి, వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత వచ్చిన పిల్లలు కూడా మీరు మంచిగా బ్రతకంటారా, అలాగే నా పేరు మీద కూడా బాప్తీసం తీసేసుకోండి, నాకు నిత్యజీవం వచ్చేస్తుంది అని చెప్పి ఇలా తరాలు వెంబడి తరాలు అయితే వెళ్ళిపోతాయి. కానీ ఇక ఎవరు దేవుడి కోసం బ్రతికే వాళ్ళు ఎవరు ఉండరండి. ఇక దేవుడు వాళ్ళ పాపాలను కడుక్కొని ఒక దేవుని కోసం ఒక నూతనమైనటువంటి సృష్టిగా, లేకపోతే దేవుని కోసం ఒక నవీన స్వభావం కలిగి దేవుని బిడ్డలుగా ఇక భూమి మీద ఎవరు బ్రతకరండి. మరి ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అని అంటే లేఖనాలను అపార్థం చేసుకోవటం మూలంగా వచ్చిందండి. అసలు మృతుల కొరకైనటువంటి బాప్తీసం అంటే ఏంటనేది ఏ సందర్భంలో పౌలు గారు దాన్ని రాయాల్సి వచ్చింది, అసలు మృతుల కొరకు బాప్తీసం అంటే ఏంటనేటటువంటి మరి దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోబట్టి ఈరోజు ఏంటయ్యానంటే చనిపోయినటువంటి వారి పేరు మీద కూడా క్రీస్తు అంటే ఎవరో తెలియక లేదా తెలిసినా క్రీస్తు యొక్క వాక్యానికి లోబడక మరి చనిపోయినటువంటి వారి పేరు మీద కూడా ఈరోజు చాలామంది బాప్తీసం తీసుకొని వాళ్ళకు కూడా పరలోకం వస్తుంది, వాళ్ళు కూడా మరి జీవ పునరుద్ధానంలో పాలుభాగస్తులు అవుతారు అనేటటువంటి నమ్మకంతో ఎంతోమంది బాప్తీసం తీసుకుంటున్న వారు ఉన్నారు. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అది కరెక్ట్ కాదండి. మరి మృతుల కొరకు బాప్తీసం అంటే ఏంటి? ఇది మనం ఆలోచించదగ్గ విషయం అండి. మనం దీన్ని జాగ్రత్తగా కిందకి ఆలోచిస్తానంటే 30-31 వచనంలో మీరు ఒకసారి చూడండి. మరియు మేము గడియకు ప్రాణభయముతో నుండనేలా 31 వచనంలో చూడండి. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్పుదును. నేను దినదినము చనిపోతున్నానని చెప్తున్నాడు ఆయన. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అంటే ఇదేదో ఆలోచించదగ్గ విషయం అంటే. వెరీ గుడ్. ఇప్పుడు మృతుల కొరకైనటువంటి బాప్తీసం ఏంటి అని మనం ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు ఒకసారి యేసుక్రీస్తుల ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలను ఒకసారి మనం చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త. మరి మృతుల కొరకు బాప్తీసం అంటే ఏంటండి అని అంటే, లూకా గారు రాసిన సువార్త ఒకసారి మీరు 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం అందులో ఒకసారి 50వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది. మాట అంటుంది ఎవరో కాదండి, యేసుక్రీస్తుల ప్రభువారు. నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. ఇదేంటిది? ఇది లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయంలో 21వ వచనంలో చూసుకుందాం ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము అందులో 21వ వచనంలోనే మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల ప్రభువారు బాప్తిస్మం పొందినట్లుంది. ఇక్కడ చూడండి, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా, అంటే యేసుక్రీస్తుల ప్రభువారు కూడా బాప్తిస్మము పొంది అంటే ఆయన బాప్తిస్మం తీసుకోవడం జరిగింది యేసుక్రీస్తుల ప్రభువారు. మరి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 21వ వచనానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నట్లుగా ఉంటే, మరి ఇక్కడ లూకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం చూసుకోండి ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము అందులో 50వ వచనంలో ఏమని అంటున్నారు యేసుక్రీస్తుల ప్రభువారు? అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అని అంటే ఈయన దేని గురించో చెప్తున్నాడు. ఆల్రెడీ బాప్తిస్మం పొందిన ఈయన మళ్ళీ పొందవలసిన బాప్తిస్మం ఏంటి? ఇదేదో మనం ఆలోచించదగ్గ విషయం అండి. అందుకనే మనం ఒకసారి మార్కు రాసిన సువార్త ఒకసారి చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త అందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలోనికి మనం చూసుకున్నట్లయితే మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం అందులో 35వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమని అంటున్నారో చూడండి 37వ వచనంలో. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. అయ్యా, మరి పరలోకంలో నీ కుడివైపున మరి ఒకళ్ళము, అలాగే ఎడమవైపు ఒకళ్ళం మేము కూర్చోటానికి మరి ఆ ఆపర్చునిటీ మాకు ఇస్తావా అని వాళ్ళు
మరి అడిగినప్పుడు 38వ వచనంలో చూడండి, యేసు మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు, అంటే మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియటం లేదు అని. ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఏమని అంటున్నారో చూడండి యేసుక్రీస్తుల ప్రభువారు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న ఏమండి నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగునా. వెరీ గుడ్. ఏమండి ఇదేటండి, నేను పొందుచున్న బాప్తిస్మం అని అంటున్నాడు. అక్కడ లూకా గారు రాసిన సువార్తలో ఆల్రెడీ ఆయన బాప్తిస్మం పొందారు. పొందిన ఆయన మళ్ళీ 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నదని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మార్కు గారు రాసిన సువార్తలో కూడా మీరు చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో ఒకసారి మీరు చూసుకోండి. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. ఆ దినములలో, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. అంటే ఆల్రెడీ ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల ప్రభువారు. ఇప్పుడు మనం అదే మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనానికి వచ్చేసరికి నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేతనగునా అని చెప్పి అంటున్నాడండి. ఎవరు? యేసుక్రీస్తుల ప్రభువారు. ఇంతకీ ఈయన పొందుచున్న బాప్తిస్మం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, నేను తాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను అని అంటున్నాడండి. ఇంతకీ ఈయన ఏం తాగుతున్నాడు? ఈయన త్రాగుచున్న గిన్నె ఏంటి? ఈయన గిన్నెలో ఏముంది? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈయన గిన్నెలో ఏమున్నది? నేను గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత నగున అని అడుగుతున్నాడు. ఎవరిని? యాకోబు గారిని, యోహాను గారిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆ మాట. మీ వల్ల అవుతుంది అది? నేను త్రాగుచున్న గిన్నెలోది మీరు త్రాగగలరా? అంటే నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందగలరా అని యేసుక్రీస్తుల ప్రభువారు అడుగుతున్నారండి. ఇంతకీ ఈయన గిన్నెలో ఏముంది మనం చూసుకున్నట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం చూసుకోండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం అందులో 39వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము అందులో 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని అంటున్నాడండి. ఇంతకీ యేసు గిన్నెలో ఏముంది? ఇంకా ఏమని అంటున్నాడు చూడండి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము. అంటే ఈ గిన్నెలోనిది నేను ఇక త్రాగాలి అన్నది నీ చిత్తం అయితే తండ్రి నీ చిత్తం ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే జరిగించు అని చెప్పి అంటున్నాడండి యేసుక్రీస్తుల ప్రభువారు. ఇంతకీ ఆయన గిన్నెలో ఏముందనంటే అవమానం, నిందలు, కొరడా దెబ్బలు, మరి శిలువ మీద ఆయన కార్చవలసినటువంటి ఆ పరిశుద్ధ రక్తం. అంటే ఒక విధంగా చెప్పాలనంటే ఆయన పొందవలసినటువంటి శ్రమ. మీకు అర్థమవుతుందమ్మా ప్రియమైన దేవుని వారలారా? ఆయన పొందాల్సినటువంటి శ్రమలను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యేసు గిన్నెలో ఏముందయ్యానంటే శ్రమలు, ఆయన అనుభవించవలసినటువంటి శ్రమలు. అంతే కదండి. ఆయన ముఖము మీద మరి ఒక గుడ్డను కప్పి మరి ఆయనను కొట్టి, నేను ఎవరు కొట్టారో ప్రవచించు, నువ్వు చెప్పు ఎవరు కొట్టారో అని చెప్పి అవహేళన చేశారు. అంతే, అది చాలదన్నట్టు మళ్ళీ ఏం చేశారు చెప్పండి? ఆయన్ని మరి కొరడాలతో కొట్టించారు. భారమైనటువంటి సిలువను ఆయన మీద మోపి మరి ఆ సిలువకే ఏం చేశారయ్యానంటే మరి కాళ్ళు చేతులలో మరి మేకులను దించి మరి తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి అత్యంత క్రూరంగా ఆయన్ని మరి శ్రమ పెట్టి చంపారండి. అంటే ఆయన గిన్నెలో ఉన్నది ఏంటయ్యానంటే శ్రమలు. ఆయన పొందుతున్న బాప్తిసం దేంట్లో? శ్రమలలో. ఆయన పొందుతున్న బాప్తిసం దేనిలో? శ్రమలలో. మీకు అర్థమవుతుందమ్మా? నేను పొందుతున్న బాప్తిస్మం అని అంటున్నాడండి. అంటే శ్రమలలో ఆయన పొందుతున్నాడు బాప్తిస్మం. మరి మనం మార్కు రాసిన సువార్త ప్రారంభ అధ్యాయంలో మనం చూసాం, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయంలో చూసాం. మరి అప్పుడు తీసుకున్న బాప్తిస్మం ఏంటంటే ఆయన నీటిలో మరి తీసుకున్నాడండి బాప్తిస్మం. యోహాను గారు మరి ఆయన ఏం చేశారు? మరి బాప్తిస్మం ఇచ్చారు ఆయనకి నీటిలో. కానీ ఈయన ఇప్పుడు పొందుతున్న ఈ బాప్తిస్మం ఏంటయ్యానంటే అది శ్రమలలో ఆయన పొందుతున్నాడండి బాప్తిస్మం. ఎందుకు ఈ శ్రమలని ఎందుకోసం పొందుతున్నాడు ఆయన? ఎవరి కోసం పొందుతున్నాడు ఆయన అని అంటే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటయ్యానంటే మృతుల కొరకు. ఎవరి కోసం అండి ఆయన ఇన్ని శ్రమలు పొందుతున్నాడు? ఆ బాప్తిస్మం అంటే శ్రమలలో ఆయన బాప్తిస్మం ఎవరి కొరకు పొందుతున్నాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే మృతుల కోసమేనండి. మృతులంటే ఏ మృతులు? చచ్చిపోయిన వాళ్ళని గురించి కాదండి.
మృతులు అని అనగానే మనకి వెంటనే ఫస్ట్ గుర్తొచ్చే వాళ్ళు ఎవరంటే చనిపోయిన వాళ్ళు మనకు ఫస్ట్ గుర్తొస్తారు. కానీ ఏమంటే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఏమంటే దేవుడు ఎవరిని మృతులు అంటున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒకంత ఆలోచించినట్లయితే ఒకసారి మీరు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, అందులో ఏమంటే 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమని అంటున్నాడు చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఏమని అంటున్నాడండి దేవుడు? నీ క్రియలను అంటే నీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో నువ్వు అనుకుంటున్నావు మనుషులలో, మరి నేను చేసే పనులు ఎవరికి తెలియట్లేదు, లేదా ఎవరికి తెలియకుండా నేను ఏదో చేస్తున్నాను రహస్యంగానే నువ్వు అనుకోవచ్చేమో కానీ, బట్ నీ క్రియలు ఏవైతే ఉన్నాయో, నీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అదే మనం 139వ కీర్తనలో మనం చూసుకోవచ్చు. ఒకసారి మీరు దీన్ని ఇలాగే ఉంచి ఏమంటే మళ్ళీ దీనికి వద్దాం. 139వ కీర్తనలోనికి వెళ్దామండి. ఏమండి అందులో ఒక మంచి మాట ఉంటుందండి. అందులో 139వ కీర్తన, అందులో ఒకసారి 2వ వచనాన్ని చూసుకోండి మీరు. 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, అలాగే నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ అంటే నా యాక్టివిటీస్ అన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? మన తలంపులను ఏమంటే మనం చేసే ప్రతి యాక్టివిటీని దేవుడు ఏం చేస్తున్నాడంటే గమనిస్తున్నాడండి ఆయన. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే ఇక్కడ ఈ సార్దీస్ అనేటటువంటి సంఘాన్ని గురించి ఏమంటే ప్రస్తావిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, నీవు జీవించుచున్నావన్న పేరైతే ఉన్నది కానీ నీవు మృతుడవు. నువ్వు బ్రతుకుండొచ్చు, నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు, కానీ నా దృష్టిలో నువ్వు మృతుడవు. దేనిని బట్టి అంటే నీ క్రియలను బట్టి అని అంటున్నాడండి దేవుడు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలనంటే, మనిషి ఏమంటే హాస్పిటల్లో కోమాలో ఉన్నటువంటి మనిషిని మీరు చూడండి, ప్రాణం ఉంటుందండి. కోమాలో ఉన్న మనిషి ఏమంటే ప్రాణం ఉంటుంది, కానీ మాట్లాడలేడు, చూడలేడు, ఏమంటే వినలేడు. ఎందుకు? జీవిస్తున్నాడు అన్నటువంటి పేరైతే ఉన్నది కానీ అతడు ఒక విధంగా చెప్పాలంటే మృతుడే. ఇది మీకు అర్థమైతే నువ్వు దేవుడిలో మనం ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి మరి విరోధమైనట్టుగా ఉన్నాయనుకోండి. అందుకని అంటాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని అంటాడండి. అంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం దేవుని సంబంధులుగా ఈ లోకంలో మనం బ్రతకకుండా ఉంటే, దేవునికి అవిధేయులుగా మనం చేసేటటువంటి క్రియలను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు మరి బ్రతకటానికైతే అంటే జీవించుచున్నామన్న పేరైతే ఉంది కానీ నీవెవడు అయ్యానంటే నా దృష్టిలో మృతుడవే అని అంటున్నాడండి దేవుడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఇంకొంచెం మనం తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి 5వ అధ్యాయం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, అందులో 6వ వచనంలో కూడా ఇదే ప్రస్తావన ఉంటుంది చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకు చుండియు చచ్చినదయుండును. అంటే మన బ్రతుకు బాలేదనుకోండి, అప్పుడు మనం ఎవరు అయ్యానంటే దేవుని దృష్టిలో మనం బ్రతుకుండొచ్చు ప్రాణంతో ఈ భూమి మీద. మనం బ్రతుకుతూ మనం తింటూ త్రాగుతూ తిరుగుతూ మనుషుల దృష్టిలో ఏంటంటే మనం బ్రతికిన వారుగానే మనం పరిగణింపబడినా, దేవుని దృష్టిలో దేవుడు మాత్రం మనల్ని ఎలాగా పరిగణిస్తున్నాడు అయ్యానంటే చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీ మాదిరి, ఒక మృతుడుగా ఆయన మనల్ని భావిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు ఇదంతా మీరు మనసులో పెట్టుకున్నట్లయితే మరొకటి చూసుకోండి. కావాలంటే మీరు మరొకటి వచనాన్ని మీరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము, అందులో 30వ వచనంలో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో చూడండి, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అంటే దాని అర్థం ఏంటంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళతో చెప్తున్నాడు ఆయన. ఈ 11వ అధ్యాయంలో సందర్భం ఏంటనంటే, మీరు ఐక్యత కలిగి ఒకళ్ళ ఏడల ఒకళ్ళ ప్రేమ లేకుండా మీరు ఇక ఆ ప్రభు బలలో పాలుభాగస్తులు అవటం మూలంగా ఉపయోగం లేదబ్బాయి మీకు. అది
ఎందుకనంటే మీరు అలాంటిది చేసినా మీరు ఏమవుతున్నారయ్యానంటే అపరాధులు అవుతున్నారు. అందుకని అంటాడు పై వచనాల్లో మీరు చూసుకున్నట్లయితే 18వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను అని చెప్పి అంటున్నాడండి. 17వ వచనంలో మీరు చూడండి, అందుకని ఏమన్నాడు చూడండి 17వ వచనంలో, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదని అంటున్నాడు. అంటే మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ అది మేలుకు కాదు అని కింద ఇది చెప్తున్నాడు అనమాట. ఏమని 18వ వచనంలో, నేను ఎందుకు ఈ మాట అన్నానంటే మీలో మరి కక్షలు ఉన్నాయని నేను విన్నాను, మరి ఇది నిజమని నేను నమ్ముతున్నాను అని కింద దానికి చెప్పుకుంటూ, మరి అలాంటప్పుడు మీరు అందులో అంటే ప్రభు బలలో మీరు పాలుభాగస్తులు అవటం మూలంగా ఉపయోగం ఏముంది, మీరు దాని విషయమే అపరాధులు అవుతున్నారు అని 30వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. చాలామంది ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే నీవు జీవించుచున్నావు అన్న పేరైతే ఉంది కానీ నీవు మృతుడవు అని అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మీరు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇదే ప్రస్తావన ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తులోనికి రావటానికి ముందు మనలను గురించి మాట్లాడుతున్న మాట ఏమండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అందులో మీరు 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు మరి శ్రమలలో ఎందుకు ఆయన బాప్తిసం పొందాల్సి వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటయ్యానంటే, మన అపరాధముల విషయమై ఏమంటే మనం దేవుడికి అవిధేయులుగా చేసినటువంటి మరి ఆ పాపపు క్రియల విషయమై ఏమండి మరి చచ్చిపోయినటువంటి మనలను దేవునితో సమాధానం లేకుండా దేవునికి మరి వేరై దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనలను బ్రతికించటానికి క్రీస్తు ఏమయ్యాడయ్యానంటే ఏమండి మరి అవమానాలను చవి చూశాడు, నిందలను ఏమండి భరించాడు, ఏమండి మరి శిలువ దెబ్బలను మరి మహానుభావుడు భరించాడు. తన ఏమంటే తుది రక్తపు బొట్టు వరకు ఏమంటే మన కోసం ఒక విధంగా చెప్పాలనంటే నలిగిపోయాడండి ఆయన. ఎందుకు అంత శ్రమ, ఎందుకు ఏమంటే అంత బాధ, ఎందుకు అంత కష్టాన్ని ఆయన అనుభవించాడయ్యానంటే, ఎందుకు అది పొందాల్సి వచ్చింది అనంటే మనలను బ్రతికించటానికి, పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనలను బ్రతికించటానికే ఆయన ఏమైపోయాడయ్యానంటే మరి ఆ శ్రమలలో బాప్తిస్మం పొందాల్సినటువంటి ఏమండి ఆ పరిస్థితి వాటిల్లింది. అందుకనే మనకి మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను. అంటే దాని అర్థం ఏంటి? నీటిలో బాప్తిస్మం మరి బాప్తిస్మిచ్చి యోహాను గారి ద్వారా పొందిన ఆయన ఇప్పుడు శ్రమలలో ఏమవుతున్నాడయ్యానంటే మరి బాప్తిస్మం పొందుతున్నాడండి. అందుకని ఆయన బ్రతుకున్న దినాల్లో మీరు చూడండి, మృతులను మరి సజీవులుగా మరి చేయటానికి, అంటే దేవునికి అవిధేయులైనటువంటి వారిని మరి దేవునితో సమాధాన పరచటానికి జీవించుచున్న పేరైతే ఉంది కానీ మృతులైనటువంటి వారు వాళ్ళ క్రియల చేత ఆలోచనల చేత ఏమండి మరి దేవునికి నొల్లనటువంటి స్థితిలో అవిధేయులుగా ఉన్న వారిని ఏమండి మరి దేవునితో సమాధాన పరచటానికి మృతులైనటువంటి అట్టి పాపముల చేత అపరాధముల చేత దేవునికి దూరమై చచ్చినటువంటి దేవుని దృష్టిలో చచ్చినటువంటి వారై ఉన్నటువంటి వారిని తిరిగి మరి వారి పాపాలను కడుక్కొని మరి వాళ్ళు దేవునిలో మరి దేవునితో ఏమండి మరి సమాధానపడి దేవుని కొరకు దేవుని బిడ్డలుగా మరి బ్రతికి సజీవులు అవ్వటానికి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి ఆయన మరి మృతుల కొరకు ఆయన బాప్తిస్మం పొందాడు. కాబట్టి మృతుల కొరకు బాప్తిస్మం అని అంటేనండి చనిపోయినటువంటి అంటే జీవించుచున్నామన్నటువంటి పేరైతే ఉంది కానీ మృతులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ యొక్క బ్రతుకు ఏదైతే మరి దేవునికి అవిధేయంగా మరి బ్రతికేటటువంటి ఆ బ్రతుకు ఏదైతే ఉందో అలాంటి వారిని మనం ఏమండి తిరిగి ఏమండి వాళ్ళ యొక్క పాప స్వభావ విషయమై ఏమండి వాళ్ళ యొక్క పశ్చాత్తాపడి మరి బాప్తిస్మం ద్వారా వాళ్ళ పాపాలను ఏమంటే వాళ్ళు కడుక్కొని వాళ్ళు దేవునిలో మరి సజీవులు అవ్వటానికి అంటే దేవుని బిడ్డలు అవ్వటానికి నూతన స్వభావం కలిగి మరి దేవుని బిడ్డలుగా మరి వాళ్ళు మరి దేవునితో సమాధానపడి మరి వాళ్ళు సజీవులు అవ్వటానికి మనం ఏదైతే మరి శ్రమలను అనుభవిస్తూ ఉంటామో ఏదైతే మరి బాధలను అనుభవిస్తూ ఉంటామో వారిని బ్రతికింప చేయటానికి అదే మృతుల కొరకు మనం పొందేటటువంటి బాప్తిస్మం అవుతుంది.
మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అందుకనే యేసుక్రీస్తుల ప్రభువారు మనం ఆలోచించినట్లయితే మార్కు గారు రాసినటువంటి సువార్తలో మరి యాకోబు గారిని యోహాను గారిని ఉద్దేశించి ఆయన ఏమన్నాడంటే, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగ్గునా అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏమన్నారంటే అగ్గును అని అన్నారండి. అంటే అవుతుంది అని చెప్పి అన్నాడు. చూడండి, కావాలంటే మీరు మార్కు గారు రాసిన సువార్తలో మరి మీరు 10వ అధ్యాయములో యేసుక్రీస్తుల ప్రభువారు ఆ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళని, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగున అని వారిని అడుగగా వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు వాళ్ళ భవిష్యత్తులోనికి ఆయన చూసినప్పుడు, అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తులోనికి ఆయన తొంగి చూసినప్పుడు 39వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు అంటే మీరు కూడా ఏమవుతారయ్యానంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మరి నాకు సాక్షులుగా ఈ లోకంలో మీరు ఏమవుతారయ్యానంటే నిందల పాలవుతారు. నన్ను గురించి మీరు చెప్తున్నప్పుడు మృతులను సజీవులుగా మార్చటానికి మరి దేవుడు వాళ్ళ ఎడల చూపించినటువంటి ఆ కృపను వాళ్ళు పొందుకొని వాళ్ళ యొక్క పాపముల నిమిత్తం వాళ్ళు పశ్చాత్తాపపడి నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టి లేదా అంధకార సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టి మరి బాప్తిస్మం పొందుకొని మరి వాళ్ళు సజీవులు అవటానికి మరి నూతన స్వభావంతో మరి పరిశుద్ధాత్మ మూలముగా నడిపింపబడిన వారై దేవుని పిల్లలు అవటానికి మరి వాళ్ళను అలా మార్చటానికి దేవునిలోనికి తీసుకురావటానికి మీరు త్యాగమై సజీవ యాగమై మరి నా నిమిత్తం మీరు హతసాక్షులు అవుతారు, ఎన్నో బాధలను మీరు అనుభవిస్తారు అని వాళ్ళ యొక్క భవిష్యత్తులోనికి ఆయన తొంగి చూచి మీ చేత అగును అని అన్నాడండి యేసుక్రీస్తుల ప్రభువారు. ఆయన అన్నట్టుగానే మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మీరు చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము అందులో 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. అంటే యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని ఖడ్గముతో చంపెను. ఎందుకు ఈయన హతసాక్షి అయిపోయాడు? ఎందుకు ఇతన్ని ఖడ్గంతో చంపారు? ఎందుకనంటే కొంతమంది మృతులను సజీవులనుగా చేయటానికి ఈయనేమయ్యాడయ్యానంటే ఈయన హతసాక్షి అయిపోయాడండి. అంటే కొంతమంది అవిధేయులు వాళ్ళ పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి క్రీస్తుని గురించినటువంటి మాటలను చెప్పి వాళ్ళను సజీవులుగా, అంటే వాళ్ళు క్రీస్తులోనికి మరి బాప్తిస్మము మరి పొందుకొని క్రీస్తులోనికి వచ్చి దేవుని బిడ్డలుగా మరి వాళ్ళను బ్రతికింప చేయటానికి వీళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు ఏం జరిగింది అయ్యానంటే మరి యోహాను సహోదరుడైన యాకోబుని ఏం చేశారంటే ఖడ్గంతో చంపేశారండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి మృతుల కొరకు ఇతను మరి బాప్తిస్మం పొందాడా అని అంటే పొందాడండి. ఇక యోహాను గారి విషయానికి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం మరి 1వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అందులో 9వ వచనంలో ఏమని చెప్తున్నారు చూడండి. మరి యోహాను గారి విషయానికి వస్తే 1వ అధ్యాయం 9వ వచనం, ఎందుకంటే యేసుక్రీస్తుల ప్రభువారు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుతారు అంటే నేను ఎలాంటి శ్రమలైతే అనుభవిస్తున్నానో, నేను ఎలాగైతే మరి ఈ మృతుల కొరకు బాప్తిస్మం పొందుతున్నానో, అంటే అవిధేయులైనటువంటి వాళ్ళను పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారిను మరి దేవునితో సమాధాన పరచటానికి, వాళ్ళను సజీవులను చేయటానికి, వాళ్ళ పాపములను కడుక్కొని వాళ్ళు రక్షింపబడటానికి మరి ఎలాగైతే వాళ్ళను మరి నేను మృతుల నుండి మరి వాళ్ళను సజీవులుగా చేయటానికి నన్ను నేను ఎలాగైతే బలి చేసుకుంటున్నానో, నన్ను నేను ఎలాగైతే ఒక అర్పణగా మరి నేను సమర్పించుకుంటున్నానో, నేను ఏవైతే నిందలు బాధలు మరి శ్రమలు పొందబోతున్నానో, చివరికి నన్ను నేనుగా మరి వాళ్ళ కోసం మరి ఒక త్యాగమై సజీవ యాగముగా నేను ఎలాగైతే మరి ఈ విధంగా మరి మృతి పొందుతున్నానో, అలాగే మీరు కూడా ఏమవుతారయ్యారంటే మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం మీరు కూడా పొందుకుంటారు. అంటే మీరు కూడా మీ జీవితాలను పణంగా పెడతారు. ఎందుకనంటే కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా మీరు కూడా నిందల పాలు అవుతారు, మీరు కూడా శ్రమలను అనుభవిస్తారు. అవసరమైతే మీ జీవితాలను కూడా మీరు ఏం చేస్తారయ్యానంటే దేవుని కోసం మరి సమర్పిస్తారు అనేటటువంటి మరి ఆ మాట ఏదైతే చెప్పారో అది యాకోబు గారి విషయంలో మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం. మరి ఆయన చంపబడ్డాడు ఖడ్గం చేత. ఇక మరి యోహాను గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలో, మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, యేసును బట్టి కలుగు శ్రమలలో రాజ్యములోను సహనములోను పాలివాడనైనటువంటి
యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపములో పరవాసినైతిని. అంటే నేను ఈ స్థితిలో నేను ఎందుకు ఉన్నానంటే నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరి సొమ్మును నేను దొంగిలించిన వాడిని కాదు. అసలు ఆ మాటకు వస్తే ఏంటయ్యానంటే నేను ఎవరికి ఏ కీడు తలపెట్టలేదు. అయినా నేనేం చేశానంటే కొంతమంది మృతులను సజీవులుగా చేయటానికి యేసుక్రీస్తుల ప్రభువారే మరి ఆయనే మార్గమని, ఆయన ద్వారానే మోక్షమని, మరి ప్రపంచ మోక్ష ప్రదాత ఆయనేననేటటువంటి విషయాన్ని నేను ఎప్పుడైతే యేసుని గురించి సాక్ష్యం ఇచ్చానో అప్పుడు నన్ను ఏం చేశారయ్యానంటే ఇదిగో ఇలా శ్రమల పాలు చేశారు, ఈ పద్మాసు ద్వీపంలో నన్ను పరవాసిగా పడేశారు అని చెప్పి యోహాను గారు ఇక్కడ చెప్తున్నారండి. అంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి మనం కూడా బాప్తిస్మం తీసుకున్నామనండి. మనలో చాలామంది మరి క్రీస్తుని స్వరక్షకుడిగా మరి అంగీకరించి మన పాపముల విషయమై మనం ఒకప్పుడు మృతులం. ప్రియమైన దేవుని వారలారా, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలనంటే ఒకప్పుడు నేను క్రీస్తులోనికి రావటానికి ముందు నేను ఎన్నో పాపములు చేసిన వాడని, అపరాధములు చేసిన వాడని. అంటే ఒక విధంగా చెప్పాలనంటే దేవునికి అవిధేయంగా బ్రతికిన వాళ్ళం మనం. అప్పుడు మన క్రియలను బట్టి అంటే నిర్జీవమైనటువంటి ఆ క్రియలను బట్టి దేవుని దృష్టిలో మృతులం మనం ఒకప్పుడు. కానీ ఎవరో కొంతమంది త్యాగశీలులు ఏం చేశారయ్యానంటే మన కోసం వాళ్ళు శ్రమలను అనుభవించారు. అంటే మృతులైనటువంటి మనలను మళ్ళీ బ్రతికింప చేయటానికి, అర్థమవుతుందమ్మా మీకు, అగ్నికి ఆహుతి కావాల్సినటువంటి మనలను దేవునితో సమాధానపరిచి మనం ఆ అగ్నిపాలు కాకుండానట్లు ఎవరో త్యాగశీలులు ఏం చేశారయ్యానంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో సుఖాలను పక్కన పెట్టి, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలను పక్కన పెట్టి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి విలువైనటువంటి సమయాన్ని, అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని దేవుడే వాళ్ళ పట్ల ఏదైతే ఇచ్చాడో దానిని వాళ్ళు ఏం చేశారయ్యానంటే మనలను రక్షించడానికి, మృతులైనటువంటి మనలను రక్షించడానికి వాళ్ళు పణంగా పెట్టారండి. దాన్ని వినియోగించారు వాళ్ళు. వాళ్ళ యొక్క త్యాగాలను ఏం చేశారంటే వాళ్ళు వినియోగించారు. అలాగే వాళ్ళకి ఇవ్వబడిన కాలాన్ని, వాళ్ళ సుఖాన్ని, వాళ్ళన్నిటినీ పక్కన పెట్టి వాటన్నిటిని విడిచిపెట్టి మన కోసం వాళ్ళు ఏమైపోయారయ్యానంటే ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను అనుభవించి మనకి వాక్యాన్ని ప్రకటించి ఈరోజు మనం దేవుడిలోనికి వచ్చామనంటే మన విషయమై వారు ఏమయ్యారయ్యానంటే మరి మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అనగా శ్రమలలో వాళ్ళు మరి ఏమయ్యారంటే పాలిభాగస్తులై మన విషయమై వాళ్ళు తీసుకున్నటువంటి ఆ బాప్తిస్మం అంటే మృతుల కొరకైనటువంటి మనలను సజీవులుగా దేవుడిలోనికి తీసుకురావటానికి వాళ్ళు ఏమయ్యారయ్యానంటే ఎన్నో శ్రమలను అనుభవించి మరి వారు శ్రమలలో వాళ్ళు బాప్తిస్మం పొందారండి. వాళ్ళ యొక్క త్యాగాల యొక్క ఫలితమే ఈరోజు 66 పుస్తకాలుగా ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందంటే ఎంతోమంది ఏమయ్యారంటే వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేశారండి. వాళ్ళ యొక్క త్యాగాల యొక్క ఫలం ఇది. వాళ్ళు వాళ్ళు ఆ రోజు ఆ త్యాగాలు చేయబట్టి అంటే వాళ్ళు ఆ రోజు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మృతుల కొరకైనటువంటి బాప్తిస్మము అని అనగా మరి మృతులంటే ఎవరనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. అదేంటయ్యానంటే జీవించుచున్నావన్న పేరైతే మీకుంది, కానీ మీరు మృతులని అంటున్నాడు. దేనిని బట్టి అంటే దేవునికి అవిధేయమైనటువంటి మన క్రియలను బట్టి మనం దేవుని దృష్టిలో ఒకప్పుడు పాపులుగా మన పాపాలను బట్టి మనం మృతులం. కానీ మనం దేవునిలోనికి మనం రక్షింపబడి మన పాపాలను కడుక్కొని మనం రక్షింపబడి దేవుని బిడ్డలుగా మారటానికి మరి దేవుడు ఏం చేశాడయ్యానంటే కొంతమందికి అవకాశాన్ని కొంతమంది తన బిడ్డలను ఏం చేశాడంటే వాళ్ళను ప్రేరేపించాడు. వాళ్ళ యొక్క త్యాగాల యొక్క ఫలితమే ఈరోజు ఏమయ్యామయ్యానంటే మనం మరి క్రీస్తులోనికి వచ్చాం. ఆ విషయాన్నే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇప్పుడు ఇదంతా మీ మనసులో పెట్టుకొని ఒకసారి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29 నుంచి ఇప్పుడు కంటిన్యూగా మీరు కిందకి చదువుకుంటే వెళ్ళండి, మీకే అర్థమైపోతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనంలో ఇప్పుడు కంటిన్యూగా చదువుకుంటే వెళ్దాం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందు వారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ పునరుద్ధానం అనేదే లేదనుకుంటే, ఒకవేళ పునరుద్ధానమే లేదని అనుకున్నట్లయితే ఇంకా అలాంటప్పుడు మరి మనము త్యాగమై సజీవ యాగమై అనేకమైన శ్రమలను అనుభవించి ఎందుకు క్రీస్తుని గురించి ప్రకటించాలి? అదే ఆయన చెప్తున్నాడు. ఒకవేళ అలా మనం ఎందుకు అన్ని శ్రమలను అనుభవించాలి? శ్రమలలో మనం ఎందుకు మరి ఆ శ్రమల బాప్తిస్మం మరి కొంతమంది అవిధేయులను విధేయులుగా చేయటానికి మనం ఎందుకు మరి ఆ మృతుల కొరకైనటువంటి ఆ బాప్తిస్మం మనం ఎందుకు పొందుకోవాలి?
ఉపయోగం ఏంటి? ఒకవేళ మృతుల పునరుద్ధానం లేకపోతే మనం అలాగా మృతుల కొరకైనటువంటి బాప్తిసం పొందటంలో మనం అన్ని శ్రమలను, అన్ని వేదనలను, అన్ని అవమానాలను భరించి మనం ఇంతగా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో ఏంటి ప్రయోజనం అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ 31వ వచనంలో ఏమనంటున్నాడో చూడండి. 30వ వచనంలో ఏమనంటున్నాడో చూడండి. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. పౌలు గారు అంటున్నారు, నేను దినదినము చనిపోతున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నేను దినదినము మరి మృతుల కొరకైనటువంటి బాప్తిసం నేను పొందుతున్నాను. అంటే కనీసం కొంతమందినైనా సరే క్రీస్తులోనికి తీసుకురావాలని నేను దినదినము చనిపోతున్నాను అంటున్నాడు. అంటే ఈయన ఎలా పొందుతున్నాడు మృతుల కొరకైనటువంటి బాప్తిసం అనేటటువంటి విషయాన్ని? ఈయన నిజంగా చెప్తున్నట్లుగా మరి దినదినము చనిపోతానని అంటున్నాడు. మరి అన్ని శ్రమలు నేను అనుభవించాడండి, అన్ని బాధలు నేను అనుభవించాడని మనం ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మరి 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 24వ వచనములో, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటేని, 3 మారు బెత్తములతో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితేని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితేని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలన ఆపదలలోనూ, దొంగల వలనైనటువంటి ఆపదలలోనూ, నా స్వజనుల వలనైనటువంటి ఆపదలలోనూ, అన్యజనుల వలనైనటువంటి ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములలో ఆపదలలోనూ, సముద్రములలో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. అంటే ఈయన ఏమవుతున్నాడు? దినదినము ఈయన ఏమవుతున్నాడు అని అంటే చనిపోతున్నాడనంటే నన్ను నేను కోల్పోతున్నాను. ఇంకా ఇదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒకసారి చూడండి, 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, అందులో 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే ఫిజికల్గా మేము డే బై డే వీక్ అయిపోవచ్చు, బట్ స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా దినదినము మేము ఏమవుతున్నాము అంటే బలపరచబడుతున్నాము. ఎందుకనంటే 18వ అధ్యాయము 17వ వచనంలో మాట అంటున్నాడు చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే మృతుల పునరుద్ధానం అనేది ఉన్నది, అది ఉన్నది కాబట్టే ఆయన ఏమని అంటున్నాడు, మేము ఇదిగో ఇలా దినదినము మమ్మల్ని మేము ఏం చేస్తున్నామయ్యానంటే కొంతమందినైనా సరే మరి అవిధేయులైనటువంటి వాళ్ళను, పాపముల చేత అపరాధముల చేత మరి చచ్చినటువంటి వారిని క్రీస్తులో బ్రతికింప చేయడానికి ఇదిగో మేము చేస్తున్నాం ప్రతిరోజు ఇన్ని బాధలను అనుభవించి, ఇన్ని శ్రమలను అనుభవించి, ఇన్ని శోధనలను అనుభవించి అని చెప్పి అంటున్నారండి పౌలు గారు. క్రీస్తు కూడా అనేక మందిని బ్రతికింప చేయడానికి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని మరి దేవునితో సమాధానపరిచి వాళ్ళని తిరిగి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన మరి ఎలాగైతే శ్రమలను అనుభవించి సిలువలో మరి మరణించాడో ఆ విషయాన్నే మళ్ళీ ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, అందులో 2వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఏమనుందండి? క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనేను. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏం చేశాడు అయ్యానంటే మరి దేవుడికి ఒక అర్పణగా, ఎవరి కోసం? మన కోసం, మృతులైనటువంటి మనలను బ్రతికించటానికి ఆయన పొందినటువంటి మరి శ్రమలలోని బాప్తీసం లేదా మృతుల కొరకైనటువంటి బాప్తీసం. అందుకని 3వ వచనంలో, అందుకనే ఆ 2వ అధ్యాయం ముగింపులు ఏమని అంటున్నాడు చూడండి, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే మీరు కూడా మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందుకున్న మీరు కూడా మరి నీటి బాప్తీసం మరి మీరు పొందుకున్నారు, అయితే మృతుల కొరకైనటువంటి బాప్తీసం కూడా మీరు పొందుకోబద్దులై ఉన్నారు అనే విషయాన్నే యోహాను గారు మరి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, అందులో 16వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము.
మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పట్టబద్ధులమై ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే బ్రతికింపచేయాలి. అలా బ్రతికింపచేయాలంటే ఈ రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. దీన్ని ప్రకటించే పనిలో మనకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ వాటన్నిటినీ మనం అనుభవించటమే ప్రియమైనటువంటి దేవుని వారలారా మనం మృతుల కొరకై పొందుచున్నటువంటి బాప్తిస్మం. ఎందుకండి ఇదనంటే మరి మనం ఎలాగైతే పునరుద్ధానులమై రేపు మరి క్రీస్తు రెండవ రాకడలో మనం ఎలాగైతే పునరుద్ధానులమై మరి ఆయనతో పాటు పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నామో, అలాగే కొంతమందినైనా సరే మనతో పాటు పాలిభాగస్తులు చేయటానికి, మరి వాళ్ళు రక్షింపబడటానికి వాళ్ళ ఎడల ప్రేమ కలిగి మనం ఇది పొందుకోవలసిన వాళ్ళమై ఉన్నాం. మీరు ప్రారంభ శతాబ్దంలో చూసుకున్నట్లయితే ఒక యాకోబు గారు, యోహాను గారు వీళ్ళు మాత్రమే కాదండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. మీరు ఇంకా ముందుకు చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది వాళ్ళు మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అందులో 36వ వచనంలో 36వ వచనంలో ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఆనాటి కాలంలో మరి చాలామంది వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను ఏం చేశారయ్యానంటే త్యాగం చేశారండి. ఎందుకు? కొంతమందినైనా దేవుడిలోనికి తీసుకురావటానికి, కొంతమందినైనా బ్రతికింప చేయటానికి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మృతుల కొరకు బాప్తీసం అని అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళ పేరు చెప్పి మీరు ఇక్కడ బాప్తీసం తీసుకుంటే వాళ్ళకి పునరుద్ధానం వస్తుంది అనేటటువంటిది అది కరెక్ట్ కాదండి. అదేంటంటే లేఖనాలను అపార్థం చేసుకోబట్టి కొంతమంది అలాగూ భావించి వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యానంటే చనిపోయినటువంటి వారి పేరట వీరు బాప్తీసం తీసుకుంటున్నారు. తద్వారా వాళ్ళకేదో నిత్యజీవం వస్తుందని చెప్పి అనుకుంటున్నారండి. అది పొరపాటది. ఇక్కడ మృతుల కొరకై బాప్తీసం అని అంటే మరి పాపముల చేత, అపరాధముల చేత ఎవరైతే మరి చచ్చినటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళను మరి పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడు ఏమని అంటున్నాడంటే మీరు జీవించడానికైతే జీవిస్తున్నారు కానీ నా దృష్టిలో మీరు మృతులు. కాబట్టి అలాంటి మృతులను ఏమని అంటున్నాడు? అలాంటి మృతులను మరి మీరు సజీవులుగా మార్చాలని అంటే వాళ్ళకు మరి క్రీస్తుని గురించిన వాక్యాన్ని మీరు ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడు కనీసం కొంతమంది అయినా సరే మారి మరి వాళ్ళు బాప్తీసం తీసుకొని మరి వాళ్ళు వాళ్ళ యొక్క పాపాలను కడుక్కొని నిజంగా దేవుడి కోసం వాళ్ళు మంచిగా బ్రతికితే అప్పుడు నువ్వు ఏం చేసావయ్యానంటే వాళ్ళను మరి మృతులైనటువంటి వాళ్ళను సజీవులుగా చేసేటటువంటి ఆ పనిలో నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి కష్టం ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు వారి కొరకు, ఆ మృతులను సజీవులుగా చేయటానికి, వాళ్ళ పాపముల నుండి, ఆ పాపపు బంధకాలలో నుండి విడిపించటానికి నువ్వేమవుతున్నావు అనంటే అనేకమైనటువంటి శ్రమలను నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, కాబట్టి ఇక్కడ మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అంటే అర్థం ఇది. ఈ సందర్భం కనుక మీరు గమనించినట్లయితే 15వ అధ్యాయంలో మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అంటే దాని అర్థం ఇదనమాట. ఏమని? పాపముల చేత, అపరాధముల చేత ఎవరైతే చనిపోయారో వాళ్ళకు నువ్వు దేవుని వాక్యాన్ని బోధించి మరి వాళ్ళను నువ్వు క్రీస్తులోనికి తీసుకురావటం మూలంగా వాళ్ళను నువ్వేం చేస్తున్నావు అనంటే చచ్చిపోయినటువంటి మరి దేవునితో అవిధేయమైనటువంటి ఆ స్థితిలో నుండి వాళ్ళను సజీవులుగా నువ్వు మరి మార్చి మరి వాళ్ళను నువ్వు దేవునిలోనికి తీసుకురావటం మూలంగా మరి వాళ్ళను నువ్వు జీవింపజేస్తున్నావు. ఒక విధంగా చెప్పాలనంటే దేవునిలో జీవింప చేయటానికి నువ్వు ఎదురయ్యేటటువంటి లేదా నువ్వు ఫేస్ చేసేటటువంటి శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవసరమైతే నీ జీవితాన్ని సైతం నువ్వు పణంగా పెడితే దేవుడి కొరకు ఒక హతసాక్షిగా అప్పుడు నువ్వు మృతుల కొరకు బాప్తీసం పొందిన దానవు అవుతున్నావు. ఇక్కడ అర్థం అదనమాట. అందుకనే అంటున్నాడు పౌలు గారు ఏమని ఒకవేళ నిజంగా ఈ 15వ అధ్యాయం అంతా మీరు చదవండి. మృతుల పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. దేవుడు ఆయన్ని లేపాడు. అందుకు మేము సాక్ష్యం చెబుతుండగా మీలో కొంతమంది లేపబడలేదని ఎలా చెప్తారు మీరు? అలా చెప్పడానికి వీలు లేదు కదా. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ప్రతి వారిని తన వరుసలోనే బ్రతికిస్తాడు. వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు ఆయనంటే మరి తండ్రికి అప్పగిస్తాడని చెబుతూ 29వ వచనం, ఒకవేళ మీరు అన్నట్లుగా ఒకవేళ మృతుల పునరుద్ధానం అనేది గనక లేకపోతే ఇంకా అలాంటప్పుడు మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం పొందుట ఎందుకు? మేము దినదినము చనిపోవటం ఎందుకో? అది పౌలు గారు చెప్తున్నారనమాట. అక్కడ మేము దినదినము ఎందుకు చనిపోవాలి? మేము మృతుల కొరకు మేము ఎందుకు బాప్తిస్మం పొందాలి?
అంటే మేమెందుకు ఇన్ని శ్రమలను అనుభవించాలి, మేమెందుకు ఇన్ని బాధలను అనుభవించి, ఇన్ని కష్టాలను అనుభవించి, మేమెందుకు సువార్తను ప్రకటించాలి? ఇవన్నీ మేము అనుభవిస్తున్నాము, వీటన్నిటిని మేము పొందుకుంటున్నాము. వీటిని పొందుకొని మేము కొంతమందినైనా దేవునిలోనికి రక్షించడానికి దేవునిలోనికి తీసుకురావటం, కొంతమందినైనా ఈ రక్షణ మార్గంలోనికి తీసుకురావటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటయ్యానంటే, పునరుద్ధానం అనేది ఉన్నది. క్రీస్తు ఖచ్చితంగా వస్తాడు, తన వారిని ఆయన తీసుకుపోతాడు పరలోకానికి. అదే చెప్పుకుంటూ వస్తాడండి కింద. అందుకనే మీరు చూడండి 32వ వచనంలో, ఇప్పుడు మీకు ఎంత క్లారిటీగా అర్థమవుతుందో చూడండి. 32వ వచనం నుంచి, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము. ఎందుకంటే లోకంలో చాలామంది చనిపోతే అయిపోయింది, పునరుద్ధానం లేదనుకునే వాళ్ళు చేసే పని ఇదే, తినటం త్రాగటం అంతే. 33వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది, నీతి ప్రవర్తన గలవారై మేల్కోండి, పాపం చేయకండి. మీరు ఆ పాపములు చేసి ఇంకా చచ్చినటువంటి స్థితిలో ఉండొద్దు. క్రీస్తులోనికి ఒకవేళ వచ్చావా, మరి మృతుడుగా ఉన్నటువంటి నీవు సజీవుడిగా బ్రతకడానికి బాప్తిస్మం పొంది మరి క్రీస్తులోనికి వచ్చావా, అయితే ఇకనైనా మంచిగా బ్రతుకు. అదే చెప్తున్నాడు ఆయన. ఇక మీదట పాపం జోలికి పోవద్దు. దేవుని గూర్చినటువంటి జ్ఞానం కొందరికి లేదు అని 35వ వచనంలో చెప్తున్నాడు. అలాగైతే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగుడు, ఓ అవివేకి. ఒకవేళ ఎవడైనా అడిగితే చెప్పండి అని అంటున్నాడు. ఏమని? నువ్వు విత్తునది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తినది అది ఏ గింజ అయినను సరే, అది గోధుమ గింజ అయినను సరే, ఏ గింజ అయినను సరే, నువ్వు గింజనే విత్తుతున్నావు, కానీ శరీరాన్ని ఇస్తున్నది దేవుడు. ఇప్పుడు ఈ క్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకొని ఉన్నావు, కానీ మరి నీ నిర్జీవమైన అంధకారమైన క్రియలను విడిచిపెట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకున్న నీవు క్రీస్తు కొరకు బ్రతికితే ఖచ్చితంగా క్రీస్తు రాకడలో ఏం జరుగుతుందనంటే, ఈ క్షయత అక్షయతను ధరిస్తుంది, ఈ మత్స్యమైనది అమర్త్యమైనదిగా మారిపోతుంది. అంటే ఇది శాశ్వతమైనటువంటి మరి పరలోక నివాసాన్ని మరి ధరించుకున్న వాడివై నువ్వు క్రీస్తుతో పాటు పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు. దాన్నే ఆత్మ సంబంధమైన శరీరం అని అంటాడు. చూడండి కింద మీరు 43, 44 వచనాల్లో అదే ఉంటుంది. 43వ వచనం చదువుతున్నాను చూడండి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి, ఏది ఈ శరీరము, బలమైనదిగా లేపబడుతుంది. 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరం, ఎట్ ప్రజెంట్ మనం ఉంటుంది ఇదే, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా ఇది లేపబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి మృతుల పునరుద్ధానం అనేది ఉన్నది. ఆ మృతుల పునరుద్ధానం ఉన్నదని, ఆ మృతుల పునరుద్ధానములో మరి పాలుభాగస్థలం అవ్వాలని, మరి జీవ పునరుద్ధానంలో మనం పాలుభాగస్థలం అవ్వాలి అని అంటే, మరి మన పాప స్థితిలో నుండి మనం మొదట రక్షణ మార్గంలోనికి రావాలని, అలా కొందరినైనా రక్షణ మార్గంలోనికి తీసుకువచ్చేటటువంటి క్రమంలో మనం ఎదుర్కొనేటటువంటి ఆ శ్రమలు ఏవైతే ఉంటాయో, ఆ బాధలు ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని మనం పొందుకుంటూ కొంతమందిని మనం దేవుళ్ళలోనికి తీసుకొస్తున్నప్పుడు, మరి వాళ్ళని బలపరుస్తూ దేవుడి కొరకు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు, మనం పొందుకుంటున్న ఆ శ్రమలు, ఆ హింసలు, ఆ బాధలు వాళ్ళ విషయమై మరి మనం త్యాగం అయిపోతున్నాం కదా. దాన్నే ఏమన్నాడంటే, మృతుల కొరకై మీరు పొందుచున్న బాప్తిస్మముగా మరి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మృతుల కొరకైనటువంటి బాప్తిస్మం అని అంటే, కొంతమందినైనా మరి పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినటువంటి వారిని దేవునిలోనికి మనం తీసుకొచ్చే క్రమంలో మనం ఎదుర్కొనేటటువంటి మరి శ్రమలు, బాధలు, నిందలు, వేదనలు, ఒక్కొక్కసారి మనంగా మరి దేవుని కోసం మన ప్రాణాలని పణంగా పెట్టాల్సి వస్తుంది. అలా పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మృతుల కొరకు మరి వాళ్ళు బాప్తిస్మం పొందారు. యేసుక్రీస్తుల ప్రభువారు మృతుల కొరకైనటువంటి మరి బాప్తిస్మం పొందారు. నేను పొందవలసిన బాప్తిస్మం అన్నాడు. అలాగే నేను పొందుచున్న మరి బాప్తిస్మం పొందటం మీ వలన అవునా అని అన్నాడు. ఏంటయ్యానంటే, సిలువలో ఆయన మన కోసం బలి అయిపోయాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి వారమైనటువంటి మనల్ని బ్రతికింప చేయడానికి, దేవునితో సమాధానపరచడానికి. కాబట్టి మన జీవితంలో కూడా మనం నీటి ద్వారా మరి బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మని వరంగా పొందుకుని దేవుని కోసం మనం ముందుకు కొనసాగుతున్నాం. అయితే నిత్యము ఆత్మచేత మండింపబడిన వారమై మరి మనం కూడా శ్రమలలో మరి పాలిభాగస్థులమై మన వంతు ప్రయాస మన ప్రభు కోసం పడి కొంతమందినైనా మనం దేవుళ్ళలోనికి తీసుకొచ్చి మనం కూడా ఈ మృతుల మరి బాప్తిస్మంలో పాలిభాగస్థలం అవ్వాలని మనవి చేస్తూ, మరి దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి మరి విలువైనటువంటి మరి మీ సమయాన్ని దేవుని కోసం మీరు వినియోగిస్తే అది మీకు అన్ని విధాల మంచిదని మనవి చేస్తూ, మరి ఈ అంశం మీకు అర్థమైందని అనుకుంటాను.
మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు తండ్రి. మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను, సత్యమునే చెప్పాను నాయన. మృతుల పునరుద్ధానము లేదని చాలామంది భావిస్తున్నారు నాయన. అయితే మరి తండ్రి, అలాగూ మేము భావించిన ఎడల మరి తండ్రి మేము మోసపోయిన వారం అవుతాం. కానీ మేము మోసపోకూడదు. మృతుల పునరుద్ధానం ఉన్నది. మీరు క్రీస్తుని లేపారు మరి తండ్రి. ఆయన్ను మరి తండ్రి లేపినటువంటి మీరు మీ కుడిపార్శ్వమున కూర్చోబెట్టి మరి సమస్తము మీద మీరు అధికారం ఇచ్చి ఉన్నారు నాయన. మరి ఆయన రాకడలో మమ్మల్ని అందరినీ మరి తండ్రి మీ కొరకు ఎందరైతే మరి తండ్రి నిస్వార్థంగా మరి తండ్రి మీ బిడ్డలుగా ఎందరైతే మరి తండ్రి బ్రతుకుతారో వారందరినీ మరి తండ్రి జీవపుద్ధానంలో పాలిభాగస్తులు అవ్వటానికి మీరు తండ్రి లేపుతారు నాయన. మేమందరము క్రీస్తుతో పాటు మరి తండ్రి మీ దగ్గరికి వస్తాం. లేఖనం మరి తండ్రి భూమి ఆకాశములు గతించిపోయినా మీ మాట మరి తండ్రి తప్పిపోదు నాయన. మీరు ఒక మాట సెలవిచ్చారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది నాయన. కాబట్టి ఇటు విశ్వాసం, ఇటు దృఢమైనటువంటి విశ్వాసము కలిగిన వారమై ఇప్పుడు మేము పొందుచున్నటువంటి ఈ క్షణమాత్రం ఉండేటటువంటి ఈ శ్రమలు మరి తండ్రి ఇవి చులకనవిగా ఎంచి మరి తండ్రి మా వంతు ప్రయాస మరి తండ్రి మేము ఈ లోకంలో మీ కొరకు మరి తండ్రి మేము పడగలుగుటకు, మేము అనుభవించగలుగుటకు మాకు శక్తిని అనుగ్రహించి మీ కొరకు వాడుకున్నామని, కొంతమందినైనా మరి తండ్రి మేము మరి తండ్రి అగ్నిలో నుండి రాగినట్లు కొంతమందికైనా మరి తండ్రి ఈ సత్యవాక్యాన్ని ప్రకటించి మరి తండ్రి వారిని మీలో మరి తండ్రి బ్రతికింప చేయటానికి మమ్మల్ని వాడుకొనమని మరి తండ్రి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి మీ ప్రియకుమారుని ద్వారా మరి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి మరొక మారు మీకు వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తండ్రి ఇట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ ఇంకనూ సజీవ లెక్కలో మీరు మమ్మల్ని ఉంచినందుకే మరొక మారు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబో దినములలో మరి తండ్రి మీ చిత్తమైన ఎడల మరి తండ్రి మీ సేవార్థమే మరి తండ్రి వాడుకోనమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.